సరే, ఉదయకాలమున క్రీస్తు బహిరంగ రాకడ గురించి మనము ధ్యానించుకున్నాం. అయితే ఇప్పుడు క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ఏంటమ్మా? క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జస్ట్ 2 minutes మళ్ళీ రీక్యాప్. పొద్దున ఏం చెప్పుకున్నాం? మొట్టమొదట సంఘము ఎత్తబడాలి. ఎత్తబడిన సంఘము మధ్యాకాశంలో ఉండాలి. విడవబడిన ప్రజలు అంత్యక్రీస్తు చేతికి అప్పగించబడతారు. 7 సంవత్సరాలు ముగిశాక క్రీస్తు బహిరంగ రాకడ జరుగుతుంది. బహిరంగ రాకడలో అర్మగదోను యుద్ధము జరుగుతుంది. అతి ఘోరమైన యుద్ధం. భూమి మీద ఉన్న ప్రజలందరూ చనిపోరు. అది గుర్తుంచుకోండి, ఈ మాట గుర్తుంచుకోండి. ఎవరెవరైతే ఆ ప్రదేశంలో ఆ సమయమునకు అంత్యక్రీస్తుతో పాటు వచ్చి ఉన్నారో వారు మాత్రమే అగ్ని చేత దహించి వేయబడతారు. అర్మగదోను యుద్ధము జరుగుతుంది. ఆ తరువాత పక్షులకు ప్రేమ విందు జరుగుతుంది. ఆ తరువాత అంత్యక్రీస్తుని అబద్ధ ప్రవక్తని బ్రతికుండంగానే అగ్నిగుండంలో పడద్రోయబడతాడు. ఆ తరువాత చెప్పండి మా, సాతానుని బంధించడం జరుగుతుంది. మాకు గుర్తుందా? ఇవన్నీ జరిగితేనే కానీ క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభం కాదు. అందుకే ఉపోద్ఘాతకం మీకు గుర్తుందో లేదా నేను మళ్ళీ అడుగుతున్నాను. సాతానుని బంధిస్తాడా లేదా? 1000 సంవత్సరాలు బయటికి రాకుండా ఒక ముద్ర వేసేస్తారు. ఇంకా అది ఎవరు తీయలేరు 1000 సంవత్సరాలు. ఆ తరువాత శ్రమల కాలములో హతసాక్షులుగా చనిపోయిన వారందరినీ లేపి మళ్ళీ దిగి వచ్చిన సంఘముతోనూ దేవదూతలతోనూ మళ్ళీ కలుపుకోవడం జరుగుతుంది. ఇది జరిగాక క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుతుంది. క్రీస్తు మొదటి దశ రాకడ ఎందుకు, రెండవ దశ రాకడ ఎందుకు మనం ధ్యానించుకున్నామా లేదా? క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ప్రారంభమవుద్ది, జరుగుతుంది అని చెప్పేసి నేను వదిలేయచ్చు. కానీ అలా వదలను. నేను ముందే చెప్పాను, మీకు చదివితే అర్థమయ్యే దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. మీకు చదివినా కొంచెం అర్థం కానీ నేను వివరించి చెప్తాను. క్రీస్తు మొదటి దశ రాకడ, రెండో దశ రాకడ మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. మనం చూసుకున్నాం, తెలుసుకున్నాం. ఏ ఒక్కసారని ఆలోచించారా? క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ఎందుకు జరగాలి? క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన. పెద్దలు ఉన్నారు, కొంతమంది పంచుకునే పని అయితే నాతో పాటు పంచుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన జరగడానికి నాకైతే 4 కారణాలు దొరికాయి. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన. ఆదాము మొదలుకొని సంఘము ఎత్తబడే వరకు ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ప్రయాసతో ఎంతో భారం మోస్తూ బ్రతుకుతున్నారు. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన జరగడానికి మొదటి కారణము ప్రయాసంతో ఉన్న ప్రతి ఒక్కరికి విశ్రాంతిని కలుగు చేయుటకు. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన జరగడానికి మొదటి కారణం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు ఒకసారి చదవండి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి చాలు. ఏముంది అక్కడ? మన దేవుడు ఎలాగా శూన్యంలో సృష్టిని సృజించాడు. ఈ సమస్తమును చేయడానికి మన దేవునికి 6 దినాల సమయం పట్టింది. 7వ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. ఆ విధముగానే ఆదాము మొదలుకొని నోవాహుకు 1000 సంవత్సరాలు, నోవాహు నుంచి అబ్రహాముకు 1000 సంవత్సరాలు, అబ్రహాము నుంచి దావీదుకు 1000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభువు వరకు 1000 సంవత్సరాలు. మొత్తం ఎన్ని సంవత్సరాలు అక్కడికి? 4000 సంవత్సరాలు.
క్రీస్తు నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. అంటే 6000 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద మనిషి ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేది. భూమి పుట్టినది మొదలుకొని ఆదాము నుంచి నేటి వరకు కూడా మనుష్యుడు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు. 6000 సంవత్సరాల నుంచి ఇంత ప్రయాసపడుతున్నాడు. కాబట్టి దేవుడు మనకు ఈ 1000 సంవత్సరాల పరిపాలన ద్వారా మనకు విశ్రాంతిని కలుగు చేయబోతున్నారు. మీకు అందరికీ ఒక సందేహం రావచ్చు, ప్రస్తుతము 2021, మీరు అన్నట్టుగా 2000 సంవత్సరాలు అయిపోయింది. మొత్తం అక్కడితో 6000 సంవత్సరాలు అయిపోయింది. మరి 2000లోనో 2001లోనో క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ప్రారంభించబడాలి, లేదా సంఘము ఎత్తబడాలి కదా, ఒప్పుకుంటారు. కానీ నిన్నటి వర్తమానంలో చెప్పాను, ప్రస్తుతము మనము కృపాయుగంలో ఉన్నాం. గుర్తుంచుకోండి, మన దేవుడు ఇంకా కనీసము ఒకరైనా మారతారండి. ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘము శ్రమల పాలు కావడము, నశించిపోవడం ఇష్టం. ఆయన స్వరూపంలో మనందరము కూడా ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం మన దేవునికి ఇష్టం లేదు. కాబట్టి అట్లీస్ట్ ఒకరన్నా రక్షించబడతారు, కొంతమంది అన్నా రక్షించబడతారు, కొంతమంది అన్నా మారు మనసు పొందుతారు. ఆయన కృపాయుగము ఉంది కాబట్టే ఇంకా కూడా రాకడ ఆలస్యం అవుతుంది. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన జరిగించడానికి ఇది చాలా ప్రాముఖ్యమైన కారణం. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన జరగడానికి రెండవ ప్రాముఖ్యమైన కారణం, అసలు ఎందుకు జరగాలనే దానికి రెండవ కారణం, మొదటి నుంచి ఆదాము నుంచి నేటి వరకు భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎన్నో ప్రభుత్వాలు చూశారు. అర్థమవుతుందా? ఎన్నో ప్రభుత్వాలు. రోమా ప్రభుత్వం, లేదా ఐగుప్తు, అక్కడి నుంచి వద్దాం, బబులోను, పారసీకులు, గ్రీకులు, రోమియోలు, ఆ తర్వాత రాజరిక ప్రభుత్వాలు, కమ్యూనిజం, సోషలిజం, ఎన్నో ప్రభుత్వాలు ఈ భూమి మీద పుట్టిన ప్రజలు చూశారు. కానీ క్రీస్తు చేయబో ప్రభుత్వము ఎలా ఉంటుందో చూపించడానికి ఈ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన. ఆనాటి నుంచి నేటి వరకు ఎన్నో ప్రభుత్వాలు చూసాం లేదా? సోషలిస్ట్ ప్రభుత్వం, కమ్యూనిస్ట్ ప్రభుత్వం, ఎన్నో ప్రభుత్వాలు చూసాం. అయితే క్రీస్తు చేయబో ప్రభుత్వము చూపించడానికి క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన. మూడవ ప్రాముఖ్యమైన కారణం, క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ఎందుకు జరగాలి? ఒక స్వీట్ షాప్కి వెళ్తాం, నేను ఒక 2-3 కేజీలు స్వీట్ కొన్నాను. 5 కేజీలు అనగానే వాడికి సంతోషం, ఇది తీసుకోవడానికి వచ్చారని ఫిక్స్ అయిపోతాడు. 5 కేజీలు ఆ స్వీట్ కట్టండి. వాడు ఏం చేస్తాడు, మనం అడగకుండానే ఒక స్వీట్ ఇస్తాడు, శాంపిల్ చూడమని. అంతేనా కాదు, స్వీట్ ఇస్తాడు ఖచ్చితంగా. ప్రస్తుతానికైతే ఇట్లేదులే కానీ ఇదివరకు రోజులు ఇచ్చేవారు. అదేవిధంగా పరలోకము ఎలా ఉందో ఈ భూమి మీదనే మనకు క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ద్వారా మన ప్రభువు శాంపుల్ చూపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మీరు చూసి ఉన్నారు. పరలోకములో ఆయన చేయబో ప్రభుత్వము ఎలా ఉండబోతుందో మనకు ఇక్కడ ఉండంగానే దేవుడు శాంపుల్ చూపించబోతున్నాడు. ఇది క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన జరుగుటకు మూడవ కారణం. నాలుగవది, క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన జరుగుటకు నాలుగవ కారణము అతి ప్రాముఖ్యమైనది. ఈ రీజను ఎంత ప్రాముఖ్యమైందంటే, క్రీస్తు నిమిత్తము, స్వార్థ నిమిత్తము ఎంతోమంది ఈ భూమి మీద వారి యొక్క సమయాన్ని వెచ్చించారు, డబ్బును ఖర్చు పెట్టారు, వారి యొక్క చెమటను చిందించారు, రక్తమును చిందించారు, అవసరమైతే ప్రాణాన్ని కూడా వదిలేసుకున్నారు. ఇంతలా క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తం ఈ భూలోకంలో కొంతమంది
సహించారు. ఆయనతో సహించిన వారమైతే రేపు ఆయనతో పాటు ఏలుదుము. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట ఉంటుంది. సహించిన వారమైతే ఆయనతో పాటు ఏలుదుము. అంటే క్రీస్తు వేయండ్ల పరిపాలన దేవుడు మనందరికీ ఒక అవకాశాన్ని కలిగిస్తున్నాడు. ఆయనతో పాటు ఏలుటకు. ఎంతమంది చనిపోయారమ్మా క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము? మన క్రీస్తు వారి శిష్యుల్లో బర్తలోమయికి బ్రతుకుండంగానే చర్మం ఒలిచేశారు. బ్రతుకుండంగానే ఎక్కడుండే ఒక్క చిన్న చర్మం ఇక్కడ లేస్తుంటుంది అప్పుడప్పుడు ఈ వేళ్ళ దగ్గర, తెలుసు కదా, అలా ఊరినాడు తగిలితేనే మనకి ఎంత నొప్పి వస్తుంది. బర్తలోమయికి బ్రతుకుండంగానే ఈ యొక్క చర్మాన్ని ఒలిచేశారు. యోహాను భక్తుడికైతే ఒలివల నూనెలో, కాగుతున్న ఒలివల నూనెలో ఆయన్ని వేయించారు, ఒక పెద్ద బాండలు. అయినా కూడా ఆయనకి మరణం రాలా. ఆయన మళ్ళీ తీసుకెళ్ళి పద్మసు దీపంలో పడేశారు, అక్కడ కూడా ఆయన మరణించలా. ఒకవేళ ప్రకటన గ్రంథం రాయుటకే అటువంటి సన్నివేశం జరిగిందేమో. అంటే క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము ఎంతోమంది వారికి ఉన్నదంతా వెచ్చించి, ఎంతమంది హింసిస్తున్నప్పటికీ భూలోకంలో వారు సహించారు. రేపు వీరందరికీ దేవుడు ప్రతిఫలము ఇవ్వబోతున్నాడు. ఏంటా ప్రతిఫలము? రేపు ఆయనతో పాటు మనమందరము ఏలడానికి. ఎవరిని? పాపులను. కాబట్టి క్రీస్తు వేయండ్ల పరిపాలన జరగడానికి ఇది ప్రాముఖ్యమైన కారణాలు ఈ 4. ఏంటిది? మొదటిది, మనకు చెప్పండి మా, విశ్రాంతిని కలుగు చేయుటకు క్రీస్తు వేయండ్ల పరిపాలన జరగనున్నది. రెండవది చెప్పండి మా, రాసుకున్నారుగా, చెప్పండి పర్లేదు. క్రీస్తు వేయండ్ల పరిపాలన ఎందుకు జరగాలి? ఇది చెప్పకపోతే నేను వెళ్ళను. అది 4వ కారణం. సరే, క్రీస్తు నిమిత్తము మీరు చెప్పింది ఏంటిది? మొదటిది. ఇప్పుడు చెప్పింది మీరు చెప్పింది మొదటిది. ఈ భూమి మీద ఎంతోమంది ప్రయాసపడి భారం మోస్తున్నారు, వారికి విశ్రాంతి కలుగు చేయుటకు క్రీస్తు వేయండ్ల పరిపాలన. రెండవది, ఈ భూలోకంలో ఎన్నో ప్రభుత్వాలు ఇక్కడున్న భూమి మీద ఉన్న ప్రజల్ని పరిపాలించాయి. క్రీస్తు చేయబో పరిపాలన చూపించుటకే క్రీస్తు వేయండ్ల పరిపాలన. పరలోకము ఎలా ఉండబోతుందో శాంపుల్ చూపించుటకే, ఈ భూలోకంలోనే శాంపుల్ చూపించుటకే క్రీస్తు వేయండ్ల పరిపాలన. 4వ ప్రాముఖ్యమైన కారణము, క్రీస్తు వేయండ్ల పరిపాలన ఎందుకు జరగాలి? సహించిన వారికి ఆయనతో పాటు ఏలుటకు వారికి మన దేవుడు అవకాశము కల్పిస్తున్నాడు ఈ భూమి మీద క్రీస్తు వేయండ్ల పరిపాలనలో. సరే, ముందుకెళ్దాం. ఇప్పుడు క్రీస్తు వేయండ్ల పరిపాలన, మన దేవుని రాజ్యం. ఏ రాజ్యం అన్నా స్థాపించాలంటే ఫర్ సపోజ్ 5 అంశాలు కావాలి. 5 అంశాలు కావాలి. ఒక పరిపాలన జరుగుతుంది అంటే, ఫర్ సపోజ్ రోమా ప్రభుత్వం అనుకోండి, ఈ ప్రాముఖ్యమైన 5 అంశాలు ఉండాలి. అందులో ప్రజలెవరు, అందులో ప్రభుత్వము ఎవరిది, అందులో సార్వభౌమ అధికారము ఎవరిది, ప్రదేశం ఎక్కడ, అలాగే కాలము. 5 అంశాలు కావాలి ఖచ్చితంగా. అయితే క్రీస్తు వేయండ్ల మన క్రీస్తు చేయబో పరిపాలన కూడా ఈ 5 అంశాలు ఉన్నాయి. మొదటిది, ప్రజలెవరు? మా క్రీస్తు వేయండ్ల పరిపాలనలో ప్రజలు ఎవరుంటారు? మనమే కదా. తలలు పేస్తున్నారు, మనమే కదా. చెప్పండి మా, క్రీస్తు చేయబోవు వేయండ్ల పరిపాలనలో ప్రజలెవరు? పాపులు.
మనం ఆల్రెడీ ఎత్తబడిన సంఘంలో ఉంటాము. క్రీస్తుతో పాటు దేవదూతల్ని మనల్ని వెంటబెట్టుకొని మన ప్రభువు బహిరంగ రాకడ జరుగుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, శ్రమల దినాల్లో కొన్ని లక్షల మంది, కోట్ల మంది చనిపోతారు. క్రీస్తు బహిరంగ రాకడలో హెర్మెగదోను యుద్ధంలో కూడా కొన్ని లక్షల మంది చనిపోతారు. ఇంకా ఈ భూమి మీద ప్రజలు ఉంటారా? ఉంటారు. శ్రమల కాలంలో చనిపోయిన వారు కాకుండా, హెర్మెగదోను యుద్ధంలో చనిపోయిన వారు కాకుండా, వీటన్నిటిలో మిగిలిన శేషము పాపులు బ్రతికి ఉన్న, ఈ భూమి మీద బ్రతికి ఉన్న పాపులు క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రజలుగా ఉంటారు. ప్రభుత్వం ఎవరు చేయబోతున్నారు? 5 అంశాలు చెప్పాను. ఏ పరిపాలనలో ఉన్నా ఈ 5 అంశాలు ఉన్నాయి. ప్రజలు ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, ప్రదేశం ఉండాలి, సార్వభౌమాధికారం ఉండాలి, కాలము నిర్ణయించి ఉండాలి. ఇప్పుడు ప్రజలేమో పాపులు, మరి ప్రభుత్వం ఎవరు చేయబోతున్నారు? చెప్పండి మా పరిశుద్ధులు. ఎత్తబడిన సంఘంలో ఉండే వారందరూ కూడా రేపు పరిపాలించబోతున్నారు. అంతకంటే గొప్ప ఆధిక్యత మనకేం కావాలి చెప్పండి? రేపు మన క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో మనము పరిపాలించబోతున్నాం. తెలుసా మీకు? ఇక్కడ ఒక్క ఉద్యోగం, ఈ భూలోకంలో మనం బ్రతికే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం కోసము ఎంత ప్రయాసపడుతున్నాము, ఎంత ఎదురు చూస్తున్నాము, ఎంత ప్రయత్నిస్తున్నాము. కానీ మనము ఈ భూలోకంలో ఉన్నప్పుడు క్రీస్తు కొరకు మనం నిలబడినట్లయితే ఆయనతో పాటు రేపు మనము ఏలుతాము. ప్రభుత్వం ఎవరు చేయబోతున్నారు చెప్పాలి మీరే? పరిశుద్ధులు, విశ్వాసులు, నీతిమంతుల ద్వారా ప్రభుత్వము దేవుడు నడిపించబోతున్నాడు. ఇక్కడ ఈ భూలోకంలో ఏ పోలీసు, ఏదైనా కలెక్టర్ మంచి జాబ్ వస్తే ఎంత సంతోషంగా ఫీల్ అవుతాం. రేపు అటువంటి పోస్టులు ఉంటాయేమో, ఉండొచ్చు, చెప్పలేదు. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన జరుగుటకు ముఖ్యమైన అంశముల్లో, కావాల్సిన అంశముల్లో పాపులేమో ప్రజలుగా ఉంటారు, పరిశుద్ధులు నీతిమంతులేమో ప్రభుత్వం చేయబోతున్నారు. మూడవది ప్రదేశము ఎక్కడ జరుగుతుందమ్మా క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన? ముందే చెప్పేసినట్టున్నా మీకు, పరలోకంలో, అంతే కదా? ఎక్కడ జరుగుతుంది క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన? భూలోకంలోనే జరుగుతుంది. నేను ఫస్ట్ ఒక మాట చెప్పాను, అది రాసేసుకోమాకండి, నా వైపు చూస్తుంటే అర్థమవుతుంది. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రదేశము పరిపాలన ఎక్కడ జరగబోతుంది? భూమి మీద. చెప్పండి అమ్మా, మీరు ఇలాగానే ఉన్నారంటే నేను ఎక్కడి నుంచి కదలను, నేను కుర్చీ తీసుకొచ్చి కూర్చుంటా. మీరు ఆన్సర్ చెప్పేస్తే త్వరగా నేను చెప్పేసి వెళ్ళిపోతాను. ఏ పరిపాలనకైనా కావాల్సిన ఈ 5 అంశముల్లో 3 అంశములు మనం చూసాం. 4వది సార్వభౌమ అధికారము. ఏ పరిపాలన కన్నా సార్వభౌమ అధికారము కావాలి. ప్రస్తుతము మన భారతదేశంకు సార్వభౌమ అధికారము ఎవరికి ఉంది? పార్లమెంట్. ఎందుకంటే అక్కడే చట్టాలు చేయబడతాయి. ఒక యాక్ట్, ఒక బిల్లు, మొదట ఒక బిల్లు తీసుకొని వచ్చి అది పాస్ అయ్యాకే అదొక లా అవుతుంది, అది ఒక యాక్ట్ అవుతుంది. అది ఎక్కడ జరుగుతుంది? పార్లమెంటులో. మరి క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో సార్వభౌమ అధికారం ఎవరు ఇవ్వాలి? అక్కడ ఆదేశాలు ఎవరు జారీ చేస్తారు? మన ప్రభువు అయిన యేసు క్రీస్తు. మన క్రీస్తు సార్వభౌమ అధికారంలో ఉంటారు. మనకేమో ప్రభుత్వము చేయుటకు మనల్ని ఎన్నుకుంటాడు మన ప్రభువు. కాబట్టి క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో ఈ అంశముల్లో సార్వభౌమ అధికారంలో ఎవరు ఉండబోతున్నారు? మన ప్రభువు అయిన యేసు క్రీస్తు. ఇంకా కావలసిన 5వ అంశము, పరిపాలనకు కావలసిన 5వ అంశము కాలం.
నిర్ణయించబడింది 1000 సంవత్సరాలు. దీని మీద కూడా అనేక బోధలు ఉన్నాయి. అలంకారప్రాయంగా రాయబడ్డారు. ఒకవేళ అలంకారప్రాయంగా రాయబడితే ఏదైనా ఒక చోట చెప్పి వదిలేస్తారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 7వ వచనంకే 6 సార్లు 1000 సంవత్సరాలు అని రాయబడి ఉంది. కాలము నిర్ణయించబడింది. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ఎన్ని సంవత్సరాలు జరగబోతుంది? దాంట్లో నేను అడిగిన దాంట్లోనే ఆన్సర్ ఉంది, 1000 సంవత్సరాలు. ఇప్పుడు పరిపాలన జరిగించడానికి కావాల్సిన 5 అంశాలు వచ్చేసాయి. మొదట ప్రజలెవరు? పాపులు. ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వం ఎవరు చేయబోతున్నారు? పరిశుద్ధులు. ప్రదేశము భూలోకంలో. సార్వభౌమాధికారము యేసు క్రీస్తు. చిట్ట చివరి అంశం ఏంటిది? కావాల్సినవి కాలము. అయితే ఒక చిన్న డౌట్, నాకు వచ్చిన డౌటే, నేను క్లారిఫై చేసుకుని మీకు ఆన్సర్ చేస్తున్నాను. అవును, ప్రజలు పాపులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఈ శరీరములతోనే, మట్టి శరీరములతో ఉంటారు కదా. ప్రభుత్వము చేయబోవు విశ్వాసులైన, పరిశుద్ధులైన, నీతిమంతులైన వాళ్ళు మహిమ శరీరము ధరించుకొని ఉంటారు కదా. మరి ప్రజలను పరిపాలించడం కుదురుతుందా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆన్సర్ ఫస్ట్ మెసేజ్లో బెంగళూరు నుంచి వచ్చినాను ఇచ్చారు. దేవదూత మరియమ్మను కలవడానికి వెళ్ళినప్పుడు ఏ శరీరంతో ఉంది? ఆమెతో మాట్లాడిందా? సరే, ఇంకా ద బెస్ట్ ఎగ్జాంపుల్, మన ప్రభు అయ్యాక 11 మంది శిష్యులు గదిలో ఉన్నప్పుడు వారితో వెళ్ళి మాట్లాడలేదా? సంభాషణలు జరగలేదా? కాబట్టి వారేమో ఇటువంటి మట్టి శరీరమునే వారు ధరించుకుని ఉంటారు. ఎవరు? పాపులైన ప్రజలు. ప్రభుత్వము చేయబో పరిశుద్ధులు మహిమ శరీరములతోనే ఉండబోతుంది. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి యథావిధిగా ఉంటుంది. మనకు ఉండదు. మనకు వివాహములు ఇవి ఉండవు, వాళ్ళకు ఉంటాయి. అది యథావిధిగా ఉండబోతుంది. ఎందుకంటే అప్పటికి కొంతమంది శేషం మాత్రమే మిగిలి ఉన్నారుగా. మరి క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో ఎక్కువ మంది ప్రజలు ఉండాలిగా. ఖచ్చితంగా వాళ్ళకి వివాహం జరుగుతుంది, వారికి పిల్లలు పుడతారు. అయితే క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది? క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన పాపము, మోసము లేని పరిపాలనగా ఉండబోతుంది. చాలా ముఖ్యమైన అంశం. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన, ఆ పరిపాలనలో పాపం ఉండదు, మోసం ఉండదు. అవును, ఆ పాపులైన ప్రజలే కదా వారు పాపం చేస్తారు కదా, మోసం చేస్తారు కదా, చేయరు. దానికి ముందే మనకు ఆన్సర్ ఉంది. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనకు ముందే సాతానుని దేవుడు బంధించేశాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని ఒకడున్నాడు, నిసరి నేనున్నాను, నేను ఒక అబద్ధం ఆడాను. నేను అబద్ధం ఆడేది రెండవ సంగతి, కానీ అబద్ధము ఆడాలని ప్రేరేపణ నాకు కలిగేది ఎవరి ద్వారా? సాతాను ద్వారా. ఇంకొకడు ఉన్నాడు, వాడు దొంగతనం చేశాడు. దొంగతనం చేసేది రెండవ సంగతి, కానీ దొంగతనము చేయాలని ప్రేరేపణ ఏ విధంగా కలుగుతుంది? సాతాను ద్వారా. కానీ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనకే సాతానుడు బంధించబడి ఉంటాడు. కాబట్టి క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ఎటువంటి పాపము, ఎటువంటి మోసము ఉండదు. ఇప్పుడు పరిపాలనలో అనేకమైన మోసాలు జరుగుతున్నాయి, జరగట్లేదా? ఎక్కడ పెట్టినా మోసమే. మన కళ్ళ ముందే ఎంతోమంది మోసం చేయడం చూస్తున్నాం. క్రీస్తుతో మీరు రాకడకు సూచనలు చెప్పండి అని శిష్యులు అడిగినప్పుడు యుగ సమాప్తి అంటున్నారు, మీరు రాకడ అంటున్నారు, ఎప్పుడు జరుగుతుందయ్యా అని మన ప్రభువుని అడిగినప్పుడు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మన ప్రభువుని అడిగినప్పుడు, మిమ్ముని మోసపరచకుండా
చూచుకోండి. క్రీస్తు తన నోటితో తాను పలికిన మాట, మొట్టమొదటి మాట, మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి అయ్యా. పలువురు నా నామమును వచ్చి మిమ్మల్ని మోసపరిచారు అంటే మనుషులు చేసే పరిపాలనలో, మనుషుల ద్వారా నడిపించబడుతున్న ఈ పరిపాలనలో పాపము, మోసం ఉంటుంది. దానికి ప్రధానమైన కారణము సాతానుడు ఈ భూమి మీదే ఉన్నాడు. కానీ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన ఒక గొప్ప లక్షణము, మన ప్రభువారి యొక్క పరిపాలనలో ఎటువంటి పాపము, ఎటువంటి మోసము ఉండదు. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో రెండవ ప్రాముఖ్యమైన లక్షణము, మన క్రీస్తు పరిపాలన నీతివంతమైన పరిపాలన. ఈ భూమి మీద అనేక ప్రభుత్వాలు వచ్చాయి కదా, ఏ ప్రభుత్వం నీతివంతమైన పరిపాలన చేసిందా? టక్కన ఆన్సర్ చెప్పేస్తాం, చేయలేదు. ఎందుకు? అనుభవించేది మనము, మన పెద్దలు, క్లియర్ కట్గా తెలుసు. కాబట్టి మనుషుల ద్వారా పరిపాలింపబడే మనము ప్రతి విషయంలోనూ మోసపోతూ ఉంటాము, అవినీతి పరిపాలనలోనూ మనం ఉంటాము. అవసరమైతే దాంట్లో కూడా భాగస్వామ్యంతో మనం ఉంటూ ఉంటాం. ఎంతమంది చేయట్లేదు? అవినీతి చేయట్లేదా? నీతిమంతమైన పరిపాలన ఏ డిపార్ట్మెంట్లో ఉంది చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క ప్రభుత్వం, మన ప్రభుత్వమే కాదు, ఏక సార్వభౌమ అధికారం కలిగిన ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి, సోషలిస్టు ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి, కమ్యూనిజం కలిగిన ప్రభుత్వాలు కొన్ని ఉన్నాయి, నియంత్రణలు ఉన్న ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఏ ప్రభుత్వం అయినా నీతివంతంగా పరిపాలించబడుతుందా? కానీ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన యొక్క లక్షణముల్లో రెండో ప్రాముఖ్యమైన లక్షణము, క్రీస్తు పరిపాలన నీతివంతమైన పరిపాలన. మూడవ ప్రాముఖ్యమైన లక్షణం, క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో ప్రజలు ఎక్కువ కాలం బ్రతకబోతున్నారు. దానికి ఆన్సర్, జవాబు విజయరాజు అన్న గారు పొద్దున మనకి ఇచ్చారు. అన్న, మనకు అసలు మరణము ఉండదు అని అన్న చెప్పి ఉన్నారు. చెప్పలేము, మనం ఏకీభవించవచ్చు. కానీ యెషయా గ్రంథంలో ఆనాడు మనిషి ఆయుష్కాలము వృక్షముల ఆయుష్కాలము కంటే పొడిగించబడును అని రాయబడి ఉంది. కాబట్టి క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో మనిషి ఆయుష్ కాలము పెరగబోతుంది. ఇప్పుడు ఎంత? మన స్పాన్ ఎంత? 70, 80 అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? చెప్పండి అమ్మా, అంతేనా? ఇంకేమైనా బతుకుతున్నారా? మా నాన్నకి 70 దాటిపోయింది. ఇప్పుడున్న ప్రతి ఒక్కరు మా మధ్యలో మా నాయనమ్మ ఉంది. మీకు ఎవరికి మాస్క్ లేవు, అన్నకుంది. ఆమె 75 ఏళ్ళు వచ్చాయి, మాస్క్ తీయదు. ఏమనంటే ఇంకొక 50 సంవత్సరాలు బతకాలంటారు. చూడండి, స్త్రీలందరూ తీస్తారు, మా నాన్నమ్మ వేసుకుంది మధ్యలో. సరే, ప్రస్తుతము ఒక 70-80 సంవత్సరాలు. కానీ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో మనిషి ఎక్కువ కాలము బ్రతకబోతున్నాడు. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో 4వ లక్షణము, ఏ మనిషికి కూడా, పాపులైన ప్రజల గురించి, వారెవ్వరికి కూడా ఎటువంటి సమస్య ఉండదు. ఇప్పుడైతే పేదరికము, ఇప్పుడైతే నిరుద్యోగము, ఇప్పుడైతే అనారోగ్య సమస్యలు, ఎన్నో సమస్యల ద్వారా మనము వెళ్తూ ఉంటాం, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. కానీ క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో ఎటువంటి సమస్య కూడా ఉండదు. ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను, కష్టమైనను దుఃఖమైనను ఉండదు. క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో ఉండబో 4వ లక్షణము, ఏ మనిషికి కూడా సమస్య ఉండదు. వాళ్ళు పాపులైనప్పటికీ కూడా,
పాపులైనప్పటికీ కూడా ఒకవేళ బాధపడొచ్చేమో, తర్వాత పరలోకం మిస్ అయిపోతాడు. కానీ మన దేవుడు నీతిమంతుడు, న్యాయవంతుడు. కాబట్టి క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరికి కూడా సమస్య ఉండదు. ఇది 4వ లక్షణం. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో అతి ప్రాముఖ్యమైనది 5వ లక్షణము, భూమి సస్యశ్యామలంగా పండబోతుంది. ప్రస్తుతము భూమి క్షీణించిపోయింది. ప్రస్తుతం భూమి ఎలా ఉంది చెప్పండి, చెప్పండి అమ్మా, ఎలా ఉంది? పచ్చగా ఉందా? నీరు లేదు, ఎన్ని చోట్ల నీరు లేవు. పోనీ గాలి బాగుందా? ఢిల్లీ ప్రాంతంలో అయితే అసలు గాలి లేదు. 2017 నరేంద్ర మోడీ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, NCAP. ఏంటో తెలుసా? కలుషితం అయిపోయిన గాలిని తీసుకోవడం, దాన్ని మళ్ళీ క్లీన్ చేయడం, మళ్ళీ వదలడం. లేదా మనుషులు చచ్చిపోతారు ఢిల్లీ ప్రాంతంలో ఆ ప్రోగ్రాం లేకపోతే. ఇప్పుడు ప్రస్తుతము భూమి అంత మంచిగా లేదు. ఆదాము హవ్వ దినములలో వారు చేసిన పాపమును బట్టి భూమి కూడా శపించబడింది. శపించబడిందా లేదా? అంతకుముందు ఏదోను తోట పచ్చగా ఉండేది, జంతువులతో ఎంత బాగుండేది. కానీ క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో మళ్ళీ తిరిగి అది సస్యశ్యామలంగా మారబోతుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం, భూలోకమంతయు నిమ్మలించి, దొరికిందా? యెషయా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం, భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది. క్రీస్తు 1000 ఏండ్లకు పరిపాలనకు ముందు ఏ విధంగానే ఉంటుంది. అంత్యక్రీస్తు పరిపాలన ద్వారా ఇంకా అల్లకల్లోలం అయిపోయి ఉంటుంది. కానీ క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో మాత్రము మన యొక్క భూమి సస్య శ్యామలంగా ఉండబోతుంది. కాబట్టి క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ఈ విధముగా ఉండబోతుంది. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ఇటువంటి లక్షణాలు కలిగి, ఏ పాపము ఏ మోసము లేని పరిపాలన ఈ భూమి మీద స్థాపించబడబోతుంది. ఏ సమస్య ఆ రోజు ఉండదు. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన నీతివంతమైన పరిపాలన. భూమి కూడా సస్యశ్యామలంగా పంటను పండించబోతుంది. ఏనాడు? క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ముగించిన వెంటనే, 1000 సంవత్సరాలు ముగించిన వెంటనే ఏం జరగబోతుంది? మళ్ళీ సాతానుడు విడవబడతాడు. 19వ అధ్యాయం 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం, 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ముగించిన వెంటనే ఏం జరగబోతుంది? సాతానుడు మళ్ళీ చెరలో నుండి విడిపింపబడతాడు. మళ్ళీ పెద్ద సైన్యమును సమకూర్చుకుంటారు. ఇంకా సాతానుడు వచ్చాడు, ఇక్కడ ఉన్న ప్రజలు కూడా పాపం చేసేస్తారు. ఇంకా సాతానుడు చెప్పినట్టు వింటారు. అక్కడే ఉంది, తర్వాత 8వ వచనంలోనే ఉంది. మీరు తర్వాత చదువుకోండి, సమయం అయిపోయింది. భూమి 4 దిశల నుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకై వాడు బయలు దేరును. గోగు మాగోగు అనేది కూడా ఒక యుద్ధము, గంభీరంగానే జరగబోతుంది. గోగు మాగోగు యుద్ధం గురించి కంప్లీట్గా ఒకే చోట మీకు తెలుసుకోవాలంటే హెచ్కేల్ గ్రంథము 38వ అధ్యాయం మొత్తము కూడా గోగు మాగోగు యుద్ధం గురించి.
రష్యా ప్రాంతము, ఆనాడు కమ్యూనిజం పరిపాలన రష్యా ప్రాంతమును, రష్యా దేశమును సంధి చేకూర్చుకొని ఇలా చేస్తున్న అనేకమైనవి ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా 1000 సంవత్సరాలు పరిపాలన ముగిసిన వెంటనే సాతానుడు విడిపింపబడతాడు. మళ్ళీ మన దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయబోతాడు. ఈసారి మన దేవుడు ఏం చేస్తాడు, కొంత సమయం చూసి ఆ గోగు మాగోగు యుద్ధము తరువాత వెంటనే మళ్ళీ సాతానుని అగ్నిగుండంలో పడవేస్తాడు. 9వ వచనం, వారి భూమి మందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకంలో నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించును. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట క్రూర మృగము అబద్ధ ప్రవక్తయి ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. సాతానుడి కంటే ముందు ఇద్దరు వెళ్ళిపోయారు, ముందే చెప్పేశారు. అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త. కానీ క్రీస్తుకి 1000 ఏండ్ల పరిపాలనకు ముందు వీళ్ళిద్దరిని అగ్నిగుండంలో వేస్తారు మన ప్రభు. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన ముగిశాక ఆయనతో పాటు వచ్చిన ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జనమును అందరినీ పరలోకం నుండి దిగివచ్చి అగ్ని ద్వారా అందరూ, ఇంకా శేషం ఉండదు. ఇంకా మిగిలిన సాతానుని బంధించి మళ్ళీ ఈసారి అగ్నిగుండంలో పడవేస్తారు. అంతటితో ఈ భూమి మీద సాతానుడు చాప్టర్ అయిపోయింది. తర్వాత ధవలవర్ణ సింహాసనము యోహాను భక్తుడు దర్శనంలో చూడబోతున్నాడు. కుదిరితే నాకు సాయంత్రం అవకాశం ఉంటే సాయంత్రం వర్తమానంలో చెప్తాను. కాబట్టి క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలనలో మనము కూడా ఆయనతో పాటు ఏలుటకు మనం కూడా సిద్ధము కావాలి. ఈ 70 సంవత్సరాలు వదిలేండి, మహా అయితే 80 సంవత్సరాలు వదిలేస్తే ఈ భూలోకంలో ఉండేది ప్రతిదీ, మన కంటికి కనపడేది ప్రతిదీ కూడా నశించిపోతుంది. ఒకనాడు లయమైపోతాయి భూమి ఆకాశం. పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు, దృశ్యమైనవన్నీ అనిశ్చములు, అదృశ్యమైనవన్నీ నిశ్చములు. దృశ్యమైనవన్నీ అంటే మన కంటికి కనపడేవన్నీ కూడా అనిశ్చములు, శాశ్వతము కాదు. కానీ అదృశ్యమైనవన్నీ కూడా నిశ్చములు. దేవుడు ఉన్నాడా, నువ్వు చూసొచ్చావా, పరలోకంలో నువ్వు చూసొచ్చావా, క్రీస్తు 1000 ఏళ్ళ పరిపాలన నువ్వు చూసొచ్చావా అని అడుగుతారు. చాలామంది ఉన్నారు ఇటువంటి ప్రశ్నలు బయట నుంచి చేసేవాళ్ళు, కొంతమంది విశ్వాసులు కూడా ఉన్నారు. ఒక సమాధానం ఏంటి, మనము తల్లి గర్భంలో నుంచి ఈ భూమి మీదకి రాక మునుపు ఎవరికైనా ఈ భూమి ఉంటుందని తెలుసా? ఏ ఒక్కరికైనా తెలుసా? భూమి మీదకు వచ్చాకే భూమి ఉంటుందని తెలిసింది. ఇదే గుర్తొస్తుంది ఆనాడు. ఒకవేళ మనం పరలోకంలో ఉంటే మనము సంతోషంగానే ఉంటాం. ఎవరైనా నరకానికి వెళ్తే ఆనాడు గుర్తొస్తుంది. అది నిత్య నరకం. పరలోకమైన నిత్యము ఉండిపోయేది, నరకమైన కూడా నిత్యము ఉండిపోయేది. కాబట్టి క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన మనం ఉండుటకు ఖచ్చితంగా ఈ భూలోకంలో క్రీస్తు నిమిత్తము మనము నిలబడుతాం. కాబట్టి మనం ఈ భూలోకంలో సహించిన వారమైతే రేపు ఆయనతో పాటు ఏలుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆయన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.